గోదావరికని గౌడ కులస్తులు మంగళవారం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ సమీపాన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకుని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మారు బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి గోదావరికని నలుమూలల నుండి గౌడ కులస్తులు బోనాలతో తరలివచ్చి మెయిన్ చౌరస్తా మీదుగా డప్పు చప్పుల మధ్య అమ్మవారి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్నాలు వేసి తెచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా గౌడ కుల బాంధవులు తమ సొంత ఖర్చులతో అమ్మవారి టెంపుల్ నిర్మించుకొని ఐకమత్యంతో ఉత్సవాలు జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అందరి ఆదరణతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎల్లమ్మ టెంపుల్ ముందు గల ఖాళీ ప్లేస్ ను 2 ఫ్లోర్లుగా కన్స్ట్రక్షన్ చేసి కింది ఫ్లోర్ మొత్తం భక్తులకు ఉపయోగపడేలాగా నిర్మించుకుని పైన ఫ్లోర్ ను ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా కళ్యాణ మండపం గాను కమర్షియల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తారని, దానికోసం తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలను అందిస్తారని ప్రకటించారు. కాగా బోనాల ఉత్సవం నేపథ్యంలో పోతరాజు వేషాన్ని ప్రదర్శించిన సిరిశెట్టి తిరుపతి గౌడ్ను కళాకారులను అభినందించారు. తల్లి బోనాలు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఒక పెద్ద ఎల్లమ్మ తల్లి గుడి కట్టిందంటే రాజ్ ఠాకూర్ తక్కలపల్లిలో అని చెప్పి జిల్లా అంతా చెప్తారు. కుక్కల గూడూరులో ఊళ్ళో కట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ గోదావరికల్లో మీరందరూ కలిసి చాలా బ్రహ్మాండమైన గుడి కట్టడం జరిగింది. ఇవాళ అద్భుతంగా పెద్ద ఎత్తున బంధువులందరూ కలిసి మరి జోలే పడుతూ అన్ని కుల బాంధవుల దగ్గరకు వచ్చి మీకు మీరే అన్ని సమకూర్చుకొని బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తూ
ఒక ఐక్యమత్యాన్ని, ఒక కుల బాంధవుల బంధుత్వాన్ని, బలగాన్ని ఈరోజు ప్రేమతో పలకరించుకుంటూ మేమే కాదు మాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు బంధువులే అని అందరినీ ఆహ్వానించడం ఒక మంచి సంస్కారంగా నేను భావిస్తా ఉన్నా. 10 మందికి ఇవాళ ఉపయోగపడేటువంటి ఈ యొక్క మన బలగం మరి ఇంకా అద్భుతంగా ఈరోజు కళ్ళు గీత కార్మికులుగా కాకుండా అనేక రంగాల్లో రాణిస్తుంది. ఇలా చదువులో, వ్యాపారాల్లో, ఉన్నతమైన స్థానాల్లో భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు. ఇలా అద్భుతంగా మన యొక్క సాంప్రదాయాన్ని నిర్వహిస్తూ ఈ చేస్తున్న కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరును అభినందిస్తా ఉన్నా. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. చేయడం రాదు నాకు, పని చేయడం వస్తుంది. నా వాళ్ళు అనుకుంటా ఆ ప్రాంతాల్లో సలహా హనుమంతరకు ఇచ్చిన మొత్తం ఆ గుడి ముందర మట్టి పోయించాలి, 500 లారీలు అయితే అన్నారు. నేను ఒక సలహా ఇస్తున్నా ఇప్పుడు అందరు నాయకులకు, అక్కడ మట్టి పోయడం కాదు, ఒక ఫ్లోర్ అంతా లేపండి, కింద గుడి ప్రాంతానికి భక్తులకు పనికొస్తుంది. పైన ఫ్లోర్ ఒక మంచి షట్టర్స్ తోటి ఒక బ్రహ్మాండమైన హాల్ కట్టండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇది ఎన్నికల హామీ అనుకోండి, ఇంకేదైనా హామీ అనుకోండి, నాకు అనవసరం. కొంతమంది మాట్లాడటాలు ఉన్నారు, నేను భూమిని తప్పు మాట్లాడుతాను. ఈ రోజు చెప్తా ఉన్నా, దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్ గా, కళ్యాణ మండపంగా, కమర్షియల్ కాంప్లెక్స్ 25 లక్షల రూపాయలు రాష్ట్ర గురియాల గౌడ బంధాలకు ఇస్తున్నా అని చెప్పి మాటిస్తున్నా. నేను మాటిస్తే తప్పను, ఇస్తే వెనక్కి పోయేదే లేదు. ఇవాళ గౌడ బాంధవులకు ఈ రోజు నుంచి కాదు, నాకు ఆత్మీయులు పూర్వం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి వాడ నుంచి మంచిలో చెడులో నాతో పాటు కలిసి ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల ఖచ్చితంగా మా సొంత కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ, మా బంధువుగా భావించి ఎప్పుడు ఆశీర్వాదిస్తూ చిరునవ్వుతో ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తూ ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా కూడా 60 ఫీట్ల రోడ్లతో పాటు అద్భుతమైన మెడికల్ సెంటర్ గా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు నాగ్పూర్, చంద్రపూర్ నుంచి కూడా ఇక్కడికే వైద్యం కొరకు వచ్చే విధంగా అద్భుతమైన అభివృద్ధి జరుగుతా ఉంది. ఆ దేవత గుడి అద్భుతంగా నిరంతరం కలకలలాడుతూ అక్కడికి వచ్చే ప్రతి ఒక్క రోగికి ఆ అమ్మగారిని కోరుకరి, నా అమ్మార తమ్ముడు, నా కుటుంబం బాగుండాలని మొక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, కార్పొరేటర్లు బాలసాని తిరుపతి గౌడ్, భరత్ గౌడ్, శ్రీరామోజు, రేఖా మహేష్, నిలకంటి రాము, ఫజల్, దాసరి సాంబమూర్తి, గౌడ సంఘం నాయకులు మేరు హనుమంత్ గౌడ్, కోట రవి గౌడ్, గొల్లపల్లి రాజమౌళి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, బొల్గం సురేష్ గౌడ్, మేరు యాదగిరి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మండ రమేష్ గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, బాలసాని కొమరయ్య గౌడ్, గడ్డం రవి గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, బండి రమేష్ గౌడ్, మాచడి మహేందర్ గౌడ్, గణగోని భాస్కర్ గౌడ్, కోడూరి రవి గౌడ్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, ఆరెల్లి కుమార్ గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, పెరుమల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో గౌడ కుల బాంధవులు పాల్గొన్నారు.